జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. దానిలో భాగంగా భగవద్గీత చెప్పుకుంటున్నాము. ఇప్పటివరకు 9 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 10వ అధ్యాయం, దశమాధ్యాయం భగవద్ విభూతికి సంబంధించింది. దీంట్లో 42 శ్లోకాలుంటాయి. అసలు శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉంటాడు? ఈ విశ్వంలో ఏ ఏ ప్రాణిలో ఎలా ఉంటాడు? ఆయన శక్తి ఏంటి? ఆయన మహిమ ఏంటి? అనేది అర్జునుడికి చెప్తాడు. అసలు చదివి తీరాల్సినటువంటి ఈ అధ్యాయము. ఒకసారి అది నేను చెప్తాను వినండి. కృష్ణుడు ఇలా అనటంతోటి ఇంకా కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు అనడంతోటి ఈ అధ్యాయం స్టార్ట్ అవుతదనమాట. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, "అర్జున ఇంకా విను. ప్రీతిగా వింటున్నావు నా మాటల్ని కాబట్టి నీ మంచి కోరి ఇంకా నేను అనేక విషయాలు చెప్తాను. దేవతలు కానీ, మహర్షులు కానీ నా గురించి ఎదగరు. ఎందుకంటే దేవతలు, మహాపురుషులందరికీ కూడా మూల కారణం నేనే కాబట్టి నన్నెవ్వరు కూడా తెలుసుకోలేరు. నేనే మానవుల్లో మూఢత్వాన్ని లేనివాడై సర్వ పాపాలు వదిలించుకుంటాడు. అంటే నన్ను ఎరిగినవాడు ఆ సర్వ పాపాలు తొలగించుకుంటాడు. బుద్ధి, జ్ఞానం, అప్రమత్తత, క్షమ, సత్యం, దమం, శమం, సుఖం, దుఃఖం, పుట్టుక, చావు, భయం, నిర్భయం, అహింస, సమత్వం, సంతోషం, తపం, దానం, కీర్తి, అపకీర్తి, ఈ మొదలైన సమస్త యావత్తు ప్రాణులకి ఇవన్నీ ఇచ్చేది నేనే. సప్త మహర్షులు, నలుగురు పూర్వులు, మనువులు, వీళ్ళు నా సంకల్పం వల్ల పుట్టారు. వీళ్ళ నుంచే సమస్త ప్రజలు పుట్టారు. ఇక నా విభూతి గురించి అంటే నా మహిమ గురించి చెప్తాను. యథార్థంగా తెలుసుకోవడానికి స్థిరమైనటువంటి యోగం, అంటే ఇది తెలుసుకుంటే స్థిరమైనటువంటి బుద్ధి అనేది ప్రాప్తిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను సమస్తానికి ఉత్పత్తి స్థానాన్ని, అంటే నా నుంచి అన్నీ పుడతాయి, నా నుంచే సమస్తం పుడుతుంది. నన్ను తెలుసుకున్నటువంటి జ్ఞానులు భక్తి భావంతో నన్నే భజిస్తూ ఉంటారు. నా మీదే మనసు నిలుపుకుంటారు. నా మీదే ప్రాణం పెట్టుకుంటారు. ఒకరినొకరు బోధించుకుంటారు. నా కథలే చెప్పుకుంటారు. అలా వాళ్ళెప్పుడు మహానందాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పుడు ఇలా యోగంగా ఉండి ప్రీతిపూర్వకంగా నన్ను భజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు నన్ను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని నేనే ఇస్తాను. జ్ఞానజ్యోతి రూపంలో వాళ్ళకి ఆ జ్ఞానాన్ని నేనే ఇస్తాను అంటాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు, కృష్ణ, నువ్వే పరబ్రహ్మవని, పరంధాముడువని, పరమ పవిత్రుడివని, శాశ్వతుడివని, దివ్యుడివని, ఆదిదేవుడివని, పుట్టుక లేనివాడువని, ప్రభువువని, 50 మంది ఋషులు, దేవఋషి, నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు, వీళ్ళందరూ నాకు ఇంతకు ముందే చెప్పున్నారు. ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు. నేను పూర్తిగా నమ్ముతున్నానయ్యా, నువ్వే భగవంతుడివి. కాబట్టి ఓ పురుషోత్తమ, ఈ భూతాలన్నింటినీ కూడా సృష్టించిన వాడివి నువ్వు. నీ గురించి ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా. కాబట్టి విస్తారంగా చెప్పు. అసలు నువ్వు ఈ సృష్టి ఎలా చేశావు? నువ్వు ఎలా ఉంటావు? నీ విభూతి అంటే నీ మహిమల గురించి నేను తెలుసుకోవడం ఎలా? నువ్వు చెప్తున్నా కొద్దీ నీ ప్రతి మాట నాకు అమృతంలా అనిపిస్తుంది. దయచేసి ఇంకా నీ మహిమకు సంబంధించిన విషయాలు నాకు చెప్పవా అంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, బావుంది అర్జున, చెప్తాను. అయితే నా దివ్యమైనటువంటి విభూతి గురించి తెలుసుకోవాలనుకుంటే అది సరిపోదు, నేను చెప్పలేను, అది అనంతమైంది. కానీ దానిలో ముఖ్యమైన వాటి గురించి నీకు చెప్తాను. ఇవి నువ్వు తెలుసుకో అని చెప్పేసి వాటి గురించి ఇలా చెప్తుంటాడనమాట. సమస్త భూతాల హృదయంలో ఉన్నటువంటి ఆత్మను నేనే. భూతాల ఆది, మధ్యం, అంతం కూడా నేనే. భూతాలంటే పంచభూతాలు, మన ఆత్మ, ఇవన్నీ భూతాల కిందకే వస్తాయి. సూర్యుల్లో నేనే విష్ణువుని, ప్రకాశవంతుల్లో నేనే సూర్యుణ్ణి, మరమత్తుల్లో నేనే మరీచిని, నక్షత్రాల్లో చంద్రుణ్ణి, వేదాల్లో సామవేదాన్ని, దేవతల్లో దేవేంద్రుణ్ణి, ఇంద్రియాల్లో మనస్సుని, ప్రాణుల్లో చైతన్యాన్ని, రుద్రుల్లో శంకరుణ్ణి, యక్షుల్లో రాక్షసుల్లో కుబేరుణ్ణి, వసువుల్లో అగ్నిని, కొండల్లో మెరుపుని, పురోహితుల్లో బృహస్పతిని, సేనానాయకుల్లో కుమారస్వామిని, సరస్సుల్లో సముద్రాన్ని, మహర్షుల్లో భృగువుని, మాటలో ఓంకారాన్ని, యజ్ఞంలో జపయజ్ఞాన్ని, కదలిని వాటిలో హిమాలయాన్ని, చెట్లలో రావి చెట్టుని, దేవఋషుల్లో నారదుణ్ణి, గంధర్వుల్లో చిత్రరథుణ్ణి, సిద్ధుల్లో కపిలుణ్ణి, గుర్రాల్లో ఉచ్చైశ్రవాన్ని, ఏనుగుల్లో ఐరావతాన్ని, మనుషుల్లో రాజుని, ఆయుధాల్లో వజ్రాయుధాన్ని, ఆవుల్లో కామధేనువుని, సంతానం కలిగించే మన్మధుణ్ణి, సర్పాల్లో వాసుకిని, నాగుల్లో అనంతుణ్ణి, జలదేవతల్లో వరుణ్ణి, పితృదేవతల్లో ఆర్యముణ్ణి, శాసించే వాళ్ళలో యముణ్ణి, దైత్యుల్లో ప్రహ్లాదుణ్ణి, కబలించే వాళ్ళలో కాలాగ్నిని, మృగాల్లో సింహాన్ని, పక్షుల్లో గరుత్మంతుణ్ణి, వేగం కల వాళ్ళలో గాలిని, ఆయుధాలు ధరించే వాళ్ళలో రాముణ్ణి, చేపల్లో ముసలిని, నదుల్లో గంగని. అర్జున, సృష్టి అంతటికి ఆది, మధ్యం, అంతం కూడా నేనేనయ్యా. విద్యల్లో ఆధ్యాత్మిక విద్యను నేనే, వాదించే వాళ్ళలో వాదాన్ని నేనే, అక్షరాల్లో ఆకారం నేనే, సమాసాల్లో ద్వంద్వ సమాసం నేనే, అనంతమైన కాలం నేనే, బ్రహ్మని నేనే,
సర్వ సంహారకుడైనటువంటి మృత్యువుని నేనే. తిరిగి జన్మించే వాళ్ళ పుట్టుక నేనే. స్త్రీలలో కీర్తిని, శ్రీని, వాణిని, స్మృతిని, మేధని, ధృతిని, క్షమని నేనేనయ్యా. ఇలాగే సామరుక్కుల్లో బృహత్సమం నేనే. ఛందస్సుల్లో గాయత్రిని నేనే. మాసాల్లో మార్గశిరం నేనే. ఋతువుల్లో వసంత ఋతువును నేనే. మోసాలలో జూదాన్ని నేనే. తేజోవంతుల్లో తేజస్సును నేనే. జయించే వాళ్ళలో విజయం నేనే. ఉద్యమ పరుల్లో ఉద్యమాన్ని నేనే. సత్యవతుల సత్యం నేనే. యాదవుల్లో వాసుదేవుణ్ణి. ఇక పాండవులలో అర్జునుడిని నేనే. మునుల్లో వ్యాసుని నేనే. కవులలో కవిని నేనే. శుక్రాచార్యుణ్ణి నేనే. శిక్షించే వాళ్ళలో శిక్ష నేనే. గెలుపు కోరుకునే వాళ్ళలో నీతిని నేనే. రహస్యాలలో మౌనాన్ని నేనే. జ్ఞానవంతుల్లో జ్ఞానం నేనే. సర్వభూతాలకు బీజం నేనే. అర్జున, ఈ చరాచరమైన భూతకోటిలో నేను లేనిది ఏదీ లేదు. నా దివ్య విభూతులకు అంతం లేదు. అందుకనే నా విభూతుల విస్తారం ఇలా సంక్షిప్తంగా మాత్రం నీకు చెప్పగలిగాను. ఏ వస్తువు లోకంలో విభూతివంతం, శ్రీమంతం, ఉత్సాహవంతమై ఉంటుందో అదంతా నా తేజస్సే. ఒక్క మాట చెప్తాను విను అర్జున. నా ఒక్క అంశతోనే ఈ జగత్తంతా నేను వ్యాపించి ఉన్నాను అంటాడు. ఇలా శ్రీకృష్ణుడు తన గురించి చెప్పడంతో మనకు 10వ అధ్యాయం పూర్తవుతది. ఇక ఆ తర్వాత 11వ ఏకాదశాధ్యాయం విశ్వరూపం. అసలు శ్రీకృష్ణుడు విశ్వరూపం గురించి అర్జునుడు అడగడం, చెప్పడం మహా అద్భుతంగా ఉంటది. సరే, మనం అది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాము. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌కెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి. థాంక్ యూ. జై హింద్.